namaste. This is Likita. Welcome back to my channel, Likita's Creation. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీలో ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సో దాట్ నేను ఏదైనా ఫ్యూచర్ వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కనుక నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా మనాలి వెళ్ళొచ్చానని. సో ఈ వీడియో వచ్చేసి మా డే 2 మనాలి ట్రిప్లో మేము ప్రాషర్ లేక్కి వెళ్ళడం జరిగింది. ప్రాషర్ లేక్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఎంత దూరం ఉంది, ఎటు నుంచి వెళ్ళొచ్చు, ఈ యొక్క లేక్ ఒక స్పెషాలిటీ ఏంటి, దాని బ్యూటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ ప్రాషర్ లేక్ వచ్చేసి 8,960 ఫీట్ అబౌవ్ ద సీ లెవెల్ హైట్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ ప్లేస్లో ఒక మహర్షి ప్రాషర్ అనే వ్యక్తి మెడిటేషన్ చేసేవాళ్ళు. అందుకని ఈ ప్లేస్ పేరు ప్రాషర్ అని పెట్టడం జరిగింది. ఈ ప్లేస్కి మనం మండి నుంచి వెళ్ళొచ్చు లేదా కులు వ్యాలీ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రాషర్ లేక్ అనేది 2.5 ఎకర్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 13th సెంచరీలో కట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆ టెంపుల్ కిందకి వెళ్తున్నాను. సో టెంపుల్ కిందకి వెళ్ళడానికి నేను చూసిందైతే 2 రూట్స్ చూశాను. సో ఇటు నుంచి మెట్లు దిగొచ్చు అండ్ ఇంకొకటి డైరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కూడా మెట్లు ఉంటాయి. మేము వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చాము, చూపిస్తాను మీకు. కావాలి అంటే ఇక్కడ నైట్ స్టే కూడా చేసుకోవచ్చు క్యాంప్ లాగా. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను. టెంపుల్ చూడండి ఎలా క్రియేట్ చేశారో స్టోన్స్తో. అండ్ ఆపోజిట్ వచ్చేసి మనం లేక్ చూస్తున్నాము. అక్కడ కొన్ని రూమ్స్ చూశాను నేను, డిఫరెంట్గా ఉన్నాయి. మీకు కూడా ఆ రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అక్కడ నాకు బఫెలోది హార్న్ కనిపించింది. అది మరి బఫెలోది ఏదో, కానీ ఏదో ఒక యానిమల్ హార్న్ అది. చూడండి రూమ్స్ ఇలా ఉన్నాయి. మిడిల్లో క్యాంప్ ఫైర్ లాగా ఒకటి పెట్టుకున్నారు. చాలా చీకటిగా ఒకటే ఒక బల్బ్ ఉంది మొత్తం రూమ్ లోపల. చాలా స్కేరీ ఉన్నాయి రూమ్స్ అయితే. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ అంతా వుడ్ ఇంకా స్టోన్స్తోనే కట్టారు. ఇప్పుడు నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఇది వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఒక పిరమిడ్ లాగా ఉంది టెంపుల్ అయితే. అక్కడ ఆ పంతులు ఆ టెంపుల్ ఒక స్పెషాలిటీ చెప్తా ఉన్నాడు, వింటా ఉన్నాను. చూడండి టెంపుల్ పైన ఎలా ఉందో. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ లోపల కూడా రూమ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాను.
సో మేము దర్శనం అయినాక నేను ఒకసారి పైకి రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను. రూమ్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇది లేక్ అండి. నేను మళ్ళీ లేక్ మీకు క్లీన్గా చూపిస్తాను. నేను అలా పైకి వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు. ఫస్ట్ నేను వెళ్ళాను, తర్వాత చిన్నపిల్లలు చాలామంది వచ్చారు అక్కడికి. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది అక్కడ, అండ్ పిక్చర్స్ కూడా బాగా వస్తాయి అక్కడ దిగితే. మీరు అక్కడ నా రైట్ సైడ్ చూసినట్టయితే హ్యాంగింగ్స్ లాగా పెట్టారు, అవన్నీ కూడా వుడ్తో చేసినవి, చాలా బ్యూటిఫుల్గా ఉండే. నేను ఈ టెంపుల్లో ఒక సిక్కిం ఫ్యామిలీని కలవడం జరిగింది. ఆ సిక్కిం ఫ్యామిలీలో ఒక చిన్న పిల్ల తెలుగు సినిమా పాటలు ఎంత బ్రహ్మాండంగా పాడుతుందో. ఆ పిల్ల ఒక వీడియోస్ కూడా నేను తీసి ఈ క్లిప్పింగ్లో యాడ్ చేశాను. బికాజ్ మన తెలుగు పాటలు సిక్కిం పిల్ల పాడితే ఎంత ప్రౌడ్ అండి. చూడండి. Hi. Hi. What's your name? My name is Priya. Where are you from? I'm from Shimla. What are you studying? I'm studying in class 8th. Okay, so for us now, what are you going to sing for South Indians? South Indians, okay. I'm going to sing. Okay, Yavaro Chudali. Sure, go ahead. Yavaro Chudali Alinatyamaaladi Nemali Yatuga Sagali Ani Yeru Yavari Narakali Kovantu Kaburu Pedite Ragile Kundagali పో అంటూ తెరగిరాదా నింగే పొంగి పొరలై ఎవరో చూడాలి అలి నాట్యమాలదై నిమలి ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నరకాలి కన్నానులే కలైకలు ఏనాలు ఆగబులే నీ కళ్ళలో పలికినవే నా కంటి వాసలివే అందాలు వేసేదు తెలుతా మరి విరబూసి వలుపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీరు వలబందుకే కలిసేనులే ఒడి చేరి వసిందమో. Thank you so much, Priya, for singing the song for us. It's great meeting you and your family. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి ప్రాషర్ లేక్. కురుక్షేత్ర మహాభారత్ వార్ అయిన తర్వాత పాండవాస్ రిటర్న్ అయ్యేటప్పుడు లార్డ్ కమరునాగ్ ఈ ప్లేస్ నచ్చి మొత్తానికి ఇంకా ఆయన లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోతాను అన్నప్పుడు భీమ్, హూ ఇస్ నోన్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, అతను ఒక మౌంటైన్ని క్రాష్ చేసి ఆ మౌంటైన్ని ఒక లేక్ లాగా క్రియేట్ చేశాడు. సో ఇదే ఆ లేక్ అన్నమాట. మీరు కనుక ఆ లేక్ చూస్తున్నట్టయితే లేక్ మిడిల్లో ఒక ల్యాండ్ లాగా కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసి ఫ్లోటింగ్ ఐలాండ్. ఎస్, ఈ ప్రాషర్ లేక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ లేక్లో ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ ఉంటుంది. అండ్ ఆ ఐలాండ్ కూడా ఎప్పుడు ఒక ప్లేస్లో ఉండదండి, లేక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఐ మీన్ లేక్ లోపల తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆ లేక్ ఎంత లోతుందో కూడా ఎవరికి తెలీదు. ఈ లేక్ ఒక స్పెషాలిటీ వచ్చేసి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. అందుకనే మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. స్నో పడినప్పుడు ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా, రెయినీలో ఒకలాగా ఉంటుంది. కొంతమంది డైవర్స్ ఆ లోతు ఎంత ఉందో తెలుసుకుందాం అనుకున్నారు, కానీ కుదరలేదు. సో ఎస్, ఈ లేక్ ఒక స్పెషాలిటీ అదనమాట. అండ్ ఐలాండ్ వచ్చేసి 7% ఆఫ్ ద లేక్ని కవర్ చేస్తుంది. అంటే లేక్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో దానిలో 7% అనేది ఐలాండ్ ఉంటుంది. అండ్ ఎస్, మేము దర్శనం చేసుకుని లేక్ అంతా చూసి ఇప్పుడు తినడానికి వచ్చాము. ప్రాషర్ లేక్లోనే ఒక చిన్న క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో మేము తిన్నామన్నమాట. సో మీరు చూసినట్టయితే పరోటా, అండ్ అక్కడ మనం ఇక్కడ పరోటాలో డిఫరెంట్ కర్రీస్ తింటాము. అక్కడ మాత్రం పచ్చడి, మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి చాలా ఫేమస్, అది ఉంటుందన్నమాట. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అండ్ అక్కడ మనకి రైస్ లాంటివి ఏం దొరకదు. పరోటా అండ్ మ్యాగీ, హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఫేమస్ అండి ఇది. ఎందుకంటే ఫుడ్ దొరికినా కూడా మన టేస్ట్లో దొరకదు. సో అలా మేము అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత అలా సైట్ సీయింగ్ చూసుకుంటా కూర్చున్నాము.
చూసుకునేటప్పుడు మాకు ఒక ముసలావిడ కనిపించింది, అక్కడే హిమాచల్ ఆవిడ. సో ఆ టెంపుల్ దగ్గర తను ఏవైతే అక్కడ నేటివ్ డ్రెస్సెస్ ఉంటాయో ఆ డ్రెస్సెస్ తెచ్చిందనమాట, కొన్ని వేసుకుని ఫొటోస్ దిగొచ్చు అని. టూరిజం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఫొటోస్ దిగిపిస్తుంది. సో మమ్మల్ని అడిగింది. ఫస్ట్ మాకు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఆవిడ ముసలావిడ ఇంత దూరం వచ్చి ఇలా చేస్తుంది అని సరే అని వేసుకున్నాము. ఐ నో నేను కొంచెం ఫన్నీగా కనిపిస్తాను, బట్ స్టిల్ మెమరీస్ ఉండాలి కదా, అందుకనే వేసుకున్నాను. ఎస్, మళ్ళీ అలా ఫొటోస్ దిగేసి మళ్ళీ టెంపుల్ చుట్టూ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈసారి మేము ఆ టెంపుల్లో లేక్ వాటర్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. మాతో పాటు వచ్చిన ఆంటీ ఆ లేక్ వాటర్ని తీసుకుందామంటే సరే అని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగితే అతను మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. కానీ ఎందుకు రానివ్వలేదంటే అది వచ్చేసి ఆ లేక్ వచ్చేసి ప్రాహిబిటెడ్ ఏరియా. ఎప్పటి నుంచి అయితే డైవర్స్ అక్కడ ఆ లేక్ ఒక లోతు తెలుసుకోలేకపోయారో ఆ లేక్ లోపలికి ఎవరిని రానివ్వడం జరగట్లేదు. అందుకని మాకు అక్కడ ఎవరైతే లోకలైట్ ఉన్నాడో అతనే మాకు ఫిల్ చేసి ఇచ్చాడు. సో అతను అలా తెచ్చిన తర్వాత మేము ఒక బాటిల్లో వాటర్ని ఫిల్ చేసుకుని ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఇంకా బయలుదేరిపోయాము. బయలుదేరడం ఇన్ ద సెన్స్ పైకి వెళ్ళామన్నమాట. మేము ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇంకొక వే ఏదైతే టెంపుల్ లోపలికి దిగాలో ఇంకొక మెట్లు ఎక్కడైతే ఉన్నాయో అటు నుంచి వచ్చాము. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఎందుకు రాలేదంటే నార్మల్గా నేను మీకు చూపించింది స్టెప్స్ వచ్చేసి స్లాంటింగ్గా బాగున్నాయి, కానీ ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు. ఐ హోప్ ఇట్ మేడ్ సెన్స్. అంటే ఇలా పొడుగా ఉన్నాయన్నమాట, స్ట్రైట్గా, స్లాంటింగ్ మరి అంత స్లాంటింగ్ లేకుండా. సో ఎస్, చూడండి వ్యూ ఎంత బాగుందో. ఎస్, అలా దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రాషర్ లేక్ నుంచి రిటర్న్ బయలుదేరిపోతున్నాము. మాకు ప్రాషర్ లేక్ తిరగడము, చూడడము, దర్శనం చేసుకోవడం అంతా ఆల్మోస్ట్ 2-3 వరకు అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఆ డే వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటూ మేము ప్రాషర్ లేక్ నుంచి మనాలికి రూమ్కి రిటర్న్ అయ్యే ముందు మేము మణికరణ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ మణికరణ్ టెంపుల్ ఒక స్పెషాలిటీ వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది చూపిస్తాను. మేము వచ్చేటప్పుడు ఒక రూట్లో వచ్చాము, చాలా భయంకరంగా ఉండేను. లాస్ట్ వీడియోలో నేను అది మీకు చూపించాను. అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ప్రాషర్ లేక్ నుంచి మనాలి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకొక దారి నుంచి వెళ్ళాము. అక్కడ పీపుల్ కొంతమంది వచ్చిన వాళ్ళు వేరే షార్ట్ కట్ ఉంది అని చెప్తే అటు నుంచి వెళ్ళాము. కానీ ప్లీజ్ అలాంటి షార్ట్ కట్స్లో అస్సలు వెళ్ళకండి. వెళ్ళేటప్పుడు చాలా స్కేరీ. రోడ్ వచ్చేసి చాలా నేరోగా ఉండే, వచ్చిన దానికంటే చాలా నేరోగా ఉంది. అండ్ అక్కడ మౌంటైన్స్ వచ్చేసి ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కాబట్టి జారిపోవచ్చు. సో జాగ్రత్తగా వెళ్ళండి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకు అక్కడ ఒక మడ్ ఇల్లు కనిపించింది. నాకు తెలిసి అక్కడ యానిమల్స్ని కట్టేస్తారనుకుంటా. అక్కడ కూడా కొంతసేపు మేము ఆగి అక్కడ వెదర్ని కానీ అక్కడ ప్లేసెస్ని కానీ చాలా ఎక్స్ప్లోర్ చేసాము. లోపల చూడండి ఎలా ఉందో.
మళ్ళా ఆ ఇంటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. మనకి ఎట్లయితే డాబా మీద వెళ్ళడానికి మెట్లు ఉంటాయో ఆ ప్లేస్కి కూడా అలాగే మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కూడా వచ్చేసి స్టోన్స్ పెట్టారనమాట మెట్లులాగా. మీకు చూపిస్తాను ఆగండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను అండ్ చూడండి మెట్లు స్టోన్స్తోనే మెట్లు కట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మీకు నేను యాపిల్ ఫార్మ్స్ చూపిస్తాను. ఇవే అండి యాపిల్ ఫార్మ్స్. అట్ ప్రెజెంట్ అయితే యాపిల్స్ లేవు బికాజ్ సీజన్ కాదు కాబట్టి, కానీ వాళ్ళు అలా పెంచుకుంటారు. నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరికీ మణికరణ్ ప్లేస్ని చూపిస్తాను. అది వచ్చేసి ఒక లార్డ్ శివ టెంపుల్ అండ్ అక్కడ ఒక సిక్ టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ ఒక స్పెషాలిటీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు లిఖితాస్ క్రియేషన్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ లిఖితా నాయుడు 24. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే do not forget to like, share and subscribe and also click on the bell icon which will notify you whenever I post my next video. I'll be waiting to see you all. Until then, bye bye.